జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారములను మరిచిన వాడై అతనిని కుమారుణ్ణి ఏం చేశాడంట? చంపించాడు. నెబుకద్నెజరు అంటే దినవృత్తాంతాలు నెబుకద్నెజరు గారు కనపడ్డాడు అనుకుంటున్నాను నేను. ఇక్కడ రాయబడిన మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలు రాజైన అహజ్యా చనిపోయిన తర్వాత అతని తల్లి అయిన అతల్య రాజ్యకాంక్షతో రాజకుమారులందరినీ చంపేసి తాను రాజ్యమును చేయాలని దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆసియా చిన్న కుమారుడైన యోవాషును ఆసియా సహోదరి అతల్య కంట పడకుండా కాపాడటానికి ఎంతగానో ప్రయాసపడింది. ఆమె మాత్రమే కాదు, ఆమె భర్త అయిన యెహోయాదా, అతను యాజకుడు. ఆ దినాలలో వారిరువురు కలిసి, ఇదిగో ఈ కుటుంబంలో రాజులు లేకుండా నశించిపోకూడదు, రాజకుమారులందరినీ అతల్య చంపుతున్న ఆ దినాల్లో ఆ చిన్నవాడైన యోవాషును వారు చాలా జాగ్రత్తగా కాపాడి భద్రపరిచి అతల్య కంట పడనివ్వకుండా దరిదాపు 7-8 సంవత్సరాలు దేవుని మందిరంలో ఏం చేశారంట? యోవాషును ఉంచారు. దేవుని బిడ్డలారా, యోవాషు 8 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అప్పటికే అతల్య రాజ్యం చేస్తా ఉంది. యెహోయాదా ప్రజలందరికీ చెప్పాడు, ఇదిగో ఆసియా కుమారుడైన యోవాషును మనం ఏం చేయాలంట? రాజును చెయ్యాలి. అతల్య దుర్మార్గురాలు, ఇదిగో ప్రజలను దుర్మార్గములో నడిపించింది, తన కుమారుణ్ణి దుర్మార్గములో నడిపించింది. ఆ దుర్మార్గమైన పరిపాలన తొలగిపోయి ఇదిగో యోవాషు రాజుగా మనం నిలబెట్టాలని ప్రజలందరినీ పిలిపించి యోవాషుని ఏం చేశారంట? రాజుగా అభిషేకించారు. ఈ వార్త విని అతల్య ఎంతో కోపోద్రేకురాలై యాజకుని మీదకి, అక్కడున్న ప్రజల మీదకి వచ్చినప్పుడు వారందరూ ఆమెను పట్టుకొని మందిరం వెలుపలకు తీసుకొని వచ్చి ఆమెను చంపినట్టుగా మనం చూస్తున్నాం. చాలా పర్యాలు చెప్పుకున్నాం కదా. అతల్య చనిపోయిన తర్వాత దేశము ఏం పొందిందంట? నెమ్మది పొందింది అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు యోవాషు దరిదాపు 40 సంవత్సరాలు దేవుని ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. మనం గమనిస్తే అక్కడ రాయబడి ఉంటాయి. మీరు ఇంటికి వెళ్ళి ఆ అధ్యాయం అంతా చదువుకోండి. ఆ మాటలు చదివించడానికి సమయం ఉండదు కాబట్టి నేనే మీకు చెబుతున్నాను. యెహోయాదా బ్రతికినంత కాలం, యాజకుడిగా ఉన్నంత కాలం, ఆయన నడిపించినంత కాలం యోవాషు దేవుని సన్నిధిలో యథార్థత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని మందిరం విషయంలో శ్రద్ధ కలిగి, దేవుని మందిరమును బాగు చేసిన వాడుగా, మంచి పనులు చేసిన వాడుగా, మంచి కార్యాలు చేసిన వాడుగా మనకు కనబడతా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోయాదా అనే యాజకుడు ఉన్నంత కాలం యోవాషు చాలా నీతిగా యథార్థంగా దేవుని పనిని చేస్తూ రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే యెహోయాదా చనిపోయిన తర్వాత సమాజంలోని పెద్దలందరూ యోవాషు దగ్గరికి వచ్చారంట. యోవాషు వారి మాటలకు సమ్మతించి యెహోవాను విడిచిపెట్టి ఆ దినము నుండి వారందరూ విగ్రహారాధన చేయడం ప్రారంభించారు. ఇప్పుడు యెహోయాదా చెప్పడానికి లేడు కాబట్టి, అతను చనిపోయాడు కాబట్టి, చెప్పేవారు ఎవరు లేరు కాబట్టి, ఇదిగో పెద్దల మాట విని, అక్కడున్న సమాజంలో ఉన్న వారి మాట విని దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధన చేయడం ప్రారంభించాడు యోవాషు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ప్రవక్తలు దేవుడు పంపించాడు. వారు వచ్చి వారు మాట్లాడారు, హెచ్చరించారు, అయినా వినలేదు. అయితే దేవుడు
యెహోయాదా అనే యాజకుని కుమారుడైన జకర్యా, ప్రవక్త అయిన జకర్యాను పంపించాడు. ఇప్పుడు జకర్యా వచ్చి యోవాషుతోనూ అక్కడ ఉన్న వారితో అంటున్నాడు, ఇదిగో మీరు ఎందుకు దేవుణ్ణి విడిచిపెట్టారు, ఎందుకు మీరు విగ్రహారాధన చేస్తున్నారు, మీరు వర్ధిల్లరు. ఏమంటండి? మీరు వర్ధిల్లరు. ఒకసారి ఆ మాటలు చదువుతావా? పైన ఉన్న వచనాల్లో ఉంటాయి. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 24-22 పైన వచనాలు. యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా, చూడండి, అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతనిని ఏం చేశారంట? జకర్యా అనే ప్రవక్తని రాళ్ళు రువ్వి చావగొట్టారు. దేనికో తెలుసా? ఏమండి? మీరు వర్ధిల్లరు, దేవుణ్ణి మీరు విసర్జించారు కాబట్టి దేవుడు మిమ్మల్ని విసర్జించాడు, మీరు విగ్రహారాధన చేస్తున్నారు, మీరు దేవుని సన్నిధిలో తప్పిపోయారు, ఇప్పుడైనా మీ జీవితాలను బాగు చేసుకోండి అని జకర్యా ప్రవక్త హెచ్చరిస్తే అది వాళ్ళకి ఏమవలేదంట, నచ్చల. దేవుని మందిరంలోనే రాళ్ళు రువ్వి జకర్యా ప్రవక్తను ఏం చేశారంట? చంపేశారు. రాజు కూడా సమ్మతించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడిన మాట, యోవాషు యెహోయాదా చేసిన ఉపకారములను మరిచిపోయి యెహోయాదా కుమారుడైన జకర్యాను ఏమంటే రాళ్లతో కొట్టి ఏం చేశాడంట? చంపించాడు. చూడండి, ఉపకారానికి ఏం చేశాడని యోవాషు? నువ్వు చచ్చిపోవాల్సిన వాడు అసలు వాస్తవానికి అతలియా చేతిలో, కానీ నిన్ను వారు ఏం చేశారు? కాపాడారు. కొన్ని సంవత్సరాల పాటు దేవుని మందిరంలో నిన్ను పోషించి భద్రపరిచి, ఇదిగో ఒక దినాన నిన్ను రాజుగా అంటే నీ దేశంలో నిలబెట్టారు. నువ్వు రాజు అవటానికి కారణం వాళ్ళు, నువ్వు కాపాడబడటానికి కారణం వాళ్ళు, నువ్వు పోషింపబడటానికి కారణం వాళ్ళు. అన్ని మేలులు నీ జీవితంలో చేసి ఇది దేవుని ప్రజల మీద నిన్ను రాజుగా నిలబెట్టిన తర్వాత, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వింటూ వచ్చిన నీవు ఒకనొక సమయం వచ్చేపాటికి దేవుని మాటను విసర్జించి దేవుణ్ణే విడిచిపెట్టేసి, కనీసం యెహోయాదా ఆయన నా తండ్రిలాగా నాకు ఇన్ని మేలులు చేశాడు, నన్ను కాపాడాడు, నన్ను రాజుగా నిలబెట్టాడు, నన్ను సంరక్షించాడనే ఆలోచన కూడా లేకుండా ఏమండి ప్రవక్త ఒక మాట చెప్పాడని యెహోయాదా కుమారుడైన జకర్యా అనే రాళ్లతో కొట్టించి ఏం చేశాడంటే యోవాషు చంపించి వేశాడు. ఎంత భయంకరం అండి! ఉపకారానికి ఏం చేశాడంట? చెప్పండి, ఏం చేశాడు? అపకారం చేశాడు. తద్వారా యోవాషు మీద కూడా శిక్ష వచ్చింది. అది వేరే విషయం, ఆ ప్రక్కన పెడదాం. యోవాషు మీద కూడా శిక్ష వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి సేవకులే కుట్ర చేసి యోవాషుని ఏం చేశారంట? చంపేశారు. జకర్యా విషయంలో చేసిన ఆ దోషం, పాప దోషం ఏదైతే ఉందో దాన్ని యోవాషు మీదకి దేవుడు ఏం చేశాడంట? రప్పించాడని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. దేవుని వాక్యం ఎప్పుడు సెలవిస్తుంది? మనుషుడా, నువ్వు ఏది విత్తుతావో ఏం చేస్తావంట? దాన్నే కోస్తావు. రే దేవుని బిడ్డలారా, ఉపకారానికి ఏం చేశాడంట? అపకారం చేశాడు యోవాషు. యెహోయాదా ఉపకారం చేస్తే ఆయన ఉపకారాన్ని గుర్తుపెట్టుకోవాలా, ఆయన చేసిన మేలులను గుర్తుపెట్టుకోవాలా, ఆయన చేసిన మంచిని గుర్తుపెట్టుకోవాలా. ఏమంటని? అతని కుటుంబానికే అపకారం చేశాడు. ఏంటయ్యా అపకారం అంటే? అతని కుమారుణ్ణే మందిరంలో రాళ్లతో కుట్టి చంపించాడు మంచి చెప్పినందుకు. యెహోయాదా చేసిన మేలులనేమో యోవాషు మర్చిపోయి అతని కుమారుణ్ణే చంపించాడు. గిద్యోను చేసిన మేలులను ఇశ్రాయేలును మర్చిపోయి ఏమంటని? అబీమెలెకుతో కలిసి గిద్యోను 70 మంది రాజకుమారులను చంపేశారు. ఉపకారాలకు ఏం చేశారంట? మరి ఈరోజు ఒకవేళ ఎక్కడున్న వారిలో, వాక్యం వింటున్న వారిలో
ఉపకారం చేసిన వారిని మర్చిపోయి అపకారం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో? ఏమంటే ఒకవేళ మేలులు పొంది వాటిని మర్చిపోయేవారు ఇప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ గతంలో కానీ చాలా పర్యాయాలు మన జీవితంలో చాలా మంది మనకు మేలు చేస్తూ ఉంటారు. ఏమండి, మనకు ఉపకారం చేస్తూ ఉంటారు. కొంతమంది వాటిని గుర్తు పెట్టుకుంటారు, కొంతమంది వాటిని ఏం చేస్తారంట మర్చిపోతారు. మర్చిపోవటమే కాదు ఉపకారం చేసిన వాళ్ళకే కొంతమంది ఏం చేస్తారంటే తిరిగి అపకారం చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరము కూడా ఎవరికి మనం అపకారం చేసే వారంగా ఏమవకూడదు, ఉండకూడదు. దేవుని పిల్లలమైన మనం నేర్చుకోవలసిన ఒక వాక్య సత్యం ఏమిటయ్యా అంటే, ఎప్పుడు ఎవరికి మనము అపకారము చేసే వారంగా ఉండకూడదు. చేతనైనంత మట్టుకు ఏంటంటే ఉపకార బుద్ధిని కలిగి ఉపకార ధర్మమును మనం ఏం చేయాలంట, అందరి ఎడల జరిగించే వారముగా ఉండాలని దేవుని వాక్యము స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. ఉపకారము ధర్మము చేయ మానవద్దు అని పత్రికల్లో పౌలు గారు చెప్తాడు. ఉపకార బుద్ధి కలిగి ఉండమని దేవుడు మనతో మాట్లాడతాడు. మనం ఎవరు అంటండి? దేవుని పిల్లలం. మనం ఏం చేయాలంట? అందరికీ ఉపకారం చేయాలి, కానీ అపకారము చేయకూడదు. అంత మాత్రమే కాదు, ఉపకారం చేసిన వాళ్ళని ఏం చేయకూడదంట, మర్చిపోకూడదు. మర్చిపోవటమే కాదు, ఉపకారం చేసిన వాళ్ళకే మరలా అపకారం చేసే వారంగా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. మేలుకు ఏం చేయకూడదంట, మేలుకు కీడు చేసే వారంగా మాత్రం ఏం చేయకూడదంట, మనము ఉండకూడదని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. నెంబర్ 1, ఉపకారమునకు అపకారము చేసినటువంటి వారు జీవితాల్లో చాలా నష్టపోయారు. ఈరోజు ఒకవేళ నువ్వు కూడా ఉపకారం చేసిన వాళ్ళకి అపకారం చేస్తున్నావా? అలాంటి జీవితం వద్దు. ఏమంటే మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంట, ఉపకారం మాత్రమే చేసేవారంగా ఉండాలి. చేసే అపకారానికి అసలు నిజమైన క్రైస్తత్వం అంటే, నిజమైన దేవుని బిడ్డలంటే ఉపకారానికి ఉపకారం కూడా చేసేవాళ్ళు కాదు. ఏమంటండి, అపకారానికి కూడా ఏం చేయాలంట, ఉపకారం చేయాలి. ఇది నిజంగా దేవుని పిల్లల లక్షణం. నేను ముందే చెప్పాను కదా, 3 గుంపులు: ఉపకారానికి అపకారం చేసిన వాళ్ళు, ఉపకారానికి ఉపకారం చేసిన వాళ్ళు, అపకారానికి కూడా. మరి నువ్వే బ్యాచ్, నువ్వే గుంపు? ఉపకారులకు కూడా అపకారం చేస్తున్నావా? లేదయ్యా, నేను ఎప్పుడు ఎవరికి అపకారం చేయలేదు, నాకు ఉపకారం చేసిన వాళ్ళందరికీ నేను ఉపకారం చేశానయ్యా అని చెబుతావా? మంచిదే. అయితే ఆ స్థాయిలో నుండి నువ్వు ఇంకా ఇంకో మెట్టెక్కి నువ్వు ఎలా ఉండాలి తెలుసా? అపకారం చేసిన వాళ్ళకు కూడా ఏం చేయాలి? ఇది దేవుడు మనకు నేర్పిస్తున్న పాఠం. ఈరోజు మనం ఎదగాల్సిన స్థితి ఇది. మనం కలిగి ఉండవలసిన ఆత్మీయత ఇది. అపకారం చేసిన వాళ్ళకు కూడా ఏం చేయాలంట? చెప్పాలి. ఏం చేయాలి? ఉపకారము చెయ్యాలి. ఉపకారం చేయాలి. దేవుని బిడ్డలారా, చూడండి ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 24:18 అనుకుంటాను. ఒకసారి చూడండి. నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరంటున్నారో మాటలు తెలుసా? సౌలు దావీదుతో అంటున్నాడు, అయ్యా నీకు ఎన్నో పర్యాలు నేను అపకారం చేద్దాం అనుకున్నాను, నిన్ను చంపటమే దాన్ని ధ్యేయంగా పెట్టుకున్నాను, నీ మీద అసూయ కలిగి, నీ మీద విషపు చూపు నిలిపి, నీ మీద నాకు ద్వేషం వచ్చి నిన్ను చంపాలి అని, నీకు అపకారం చేయాలని ఎన్నో పర్యాయాలు నేను ప్రయత్నించాను. ఈటి వేశాను, చంపడానికి గురి తప్పింది. ఇలా నిన్ను తరుముతో నిన్ను పట్టుకోవాలని, నేను చంపాలని ఎంతగానో ప్రయత్నం చేశాను. సౌలు మాట్లాడుతున్న మాటలు. అయితే
నేను నీకు అపకారం చేయాలనుకున్నాను, కానీ నువ్వు మాత్రం నాకేం చేశావు? ఉపకారమే చేశావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంటంటే ఉపకారం? ఒకానొక సందర్భంలో ఇదిగో ఫలానా స్థలంలో దావీదు ఉన్నాడని వర్తమానం వచ్చినప్పుడు తన సైనికులను తీసుకొని, తన సైన్యాధిపతి అయిన అబ్నేరును తీసుకొని ఏమంటని అరణ్యములోనికి వెళ్ళాడు. సౌలు అరణ్యములోనికి వెళ్ళాడు. వెళ్ళి వెతికి దావీదు దొరకపోతే అలసిపోయి ఒకానొక స్థలంలో సౌలు ఏం చేస్తున్నాడంటే నిద్రపోతున్నాడు, పడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పడుకుంటే కాపలా కాయాల్సినటువంటి అబ్నేరు కూడా, సైన్యాధిపతి అయిన అబ్నేరు కూడా పడుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో పరిస్థితులు పట్టించుకునే స్థితిలో లేరు. ఆ పక్కనే గుహలో దావీదు ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుతో ఉన్నవారు అంటున్నారు, అయ్యా ఇదిగో నీ శత్రువు నిద్రపోతున్నాడు, ఒక్క వేడితో ఏం చేయొచ్చు అంటే నువ్వు అతన్ని చంపేయచ్చు అని చెప్పారు. నువ్వు చంపకపోతే మాకివ్వు అవకాశం, మేము వెళ్ళి చంపేస్తామంటే దావీదు అన్నాడు, వద్దొద్దు, అతన్ని చంపడం మన పని కాదు, అతన్ని వదిలేద్దామని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా అతని దగ్గరకు వచ్చి అతను వస్త్రపు చెంగును కోసుకొని అతన్ని నీళ్ళ తిత్తిని ఇవన్నీ తీసుకొని ఏమంటండి వెళ్ళి కొండ మీద నిలబడి కేకలేస్తున్నాడు. రాజా, సౌలు గారు అని కేకలేస్తే సౌలు బెదరపోయి లేచాడు. లేచి ఎవరు ఈ మాట ఎక్కడో విన్నట్టుందా అని చెప్పి, దావీదా నాయనా నువ్వేనా అంటే, నేనేనయ్యా, ఎందుకు నన్ను తరుగుతున్నావు? నేను నీకేం అపకారం చేశాను? నీకేం అపకారం చేశాను? నీకేమైనా హాని చేశానా? ఎప్పుడైనా నన్ను ఎందుకు తరుగుతున్నావు? నేను కుక్కలాంటి వాడిని, మిన్నల్లాంటి వాడిని కదా, నన్ను ఏమిటని చిన్నవాడినైనా నన్ను నువ్వు ఎందుకు తరుగుతున్నావు? ఇదిగో ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగించాడు. ఈరోజు దేవుడు నా చేతికి నిన్ను అప్పగించాడు. నేను నిన్ను చంపగలిగిన నీ దాపులోకి నీకు వచ్చాను. ఇదిగో నీ వస్త్రపు చెంగు నా దగ్గర ఉంది, ఇదిగో నీ నీళ్ళ తిత్తి నా దగ్గర ఉన్నది, ఇవన్నీ నీ వస్తువులే కదా అని అడిగితే దీని బిళ్ళరా సౌలుకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సౌలు అంటున్నాడు, అయ్యా దావీదా, నువ్వు నీతిమంతుడవు. నువ్వెవరు అంట? నీతిమంతుడవు. నేను నీకు అపకారం చేయాలనుకున్నాను ఎన్నోసార్లు, కానీ అపకారం చేయాలనుకున్నా నాకు నువ్వేం చేసావంట? ఏం చేసావు? అపకారం చేయాలనుకున్న వాడికి ఏం చేస్తారు సహజంగా మనుషులు? ఏమని మనకు ఎవరైనా అపకారం తలపెడితే ఏం చేస్తామండి? తిరిగి అపకారమే చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాడు నన్ను కొట్టబోయాడు కాబట్టి నేను కొట్టాను, వాడు నన్ను చంపబోయాడు కాబట్టి నేను చంపాను. ఏమంటని? వాడు నన్ను తిట్టాడు కాబట్టి నేను ఏం చేశాను? తిట్టాను. వాడు నాకు హాని చేశాడు కాబట్టి, వాడు నష్టం కలిగించాడు కాబట్టి తిరిగి వాడికి నేనేం చేశానంటే నష్టం కలిగించాను. ఇది మనుషుని యొక్క నైజం, మనస్తత్వం. కానీ దావీదు ఎలా ఉన్నాడో తెలుసా? ఏమంటని? తనను చంపాలనుకున్న సౌలు కూడా బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఒకవేళ సౌలు బ్రతికితే, ఒకవేళ సౌలుని ప్రాణాలతో వదిలిపెడితే మరలా తనని ఎప్పుడైనా చంపొచ్చు అనే ఆలోచన కూడా దావీదు చేయట్లా. ఏమండి? శత్రువుని వదిలేస్తే మరలా చంపుతాడనే చంపొచ్చు కదా, మరలా ఎప్పుడైనా చంపొచ్చు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ దావీదు అంటున్నాడు, నేను అతను చంపను అంటున్నాడు. సౌలు అంటున్నాడు, నేను అపకారం చేయాలనుకున్నాను నీకు, అయినా నాకేం చేసావు? నువ్వు ఉపకారం చేసి నీ ఉపకార బుద్ధిని ఏం చేసావయ్యా? చూపించావయ్యా. నువ్వు నాకంటే నీతిమంతుడవు. దావీదు ప్రియమైన దేవుని బిడ్డలారా తన జీవితంలో గొర్రెల కాపరి దగ్గర నుండి రాజు అయిన తర్వాత కూడా దావీదుకు ఎంతో మంది ఉపకారం చేసిన వారు ఉన్నారు, అపకారం చేసిన వారు ఉన్నారు. ఉపకారం చేసిన వారికి ఉపకారం చేశాడు, అపకారం చేసిన వారికి కూడా ఏం చేశాడంట? ఉపకారమే చేశాడండి. ఎంతో మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు తెలుసా? ఉదాహరణకు ఒక మాట చెప్తాను. సౌలు ఎదుట నుండి పారిపోతూ దావీదు వెళ్తుంటే సౌలు కుటుంబీకుడైన షిమి అనేవాడు ఒకడు దావీదు వెంట పడి దావీదు మీద ఉన్నవారు, దావీదుతో ఉన్నవారి మీద కూడా రాళ్ళు రువ్వుతూ చీ పో కుక్క నువ్వు వేలవలనని సౌలును రాజుగా నువ్వు ప్రక్కన పెట్టాలని ప్రయత్నం. ఇది దేవుని ఉద్దేశం అని అతనికి తెలియదు కదా. అతడు ఏమంటే సౌలు కుటుంబీకుడు కాబట్టి అతని మీద ఉన్న ప్రేమతో దావీదును ఎంతగానో దూషించాడు. చీ పో కుక్క అని శపిస్తూ రాళ్ళు రువ్వుతూ వెళ్ళాడు. అలాంటి వాడిని రాజు అయిన తర్వాత దావీదు ఏం చేశాడు తెలుసా? క్షమించాడండి. ఏం చేశాడు?
క్షమించాడు. అంతమంది ప్రజల మధ్య తనతో ఉన్న వారందరి మధ్యలో కూడా చీపో కుక్క అని తిట్టి శపించి దూషించి రాళ్ళు రువ్విన వాడిని కూడా ఏం చేశాడంటే దావీదు క్షమించాడు. బ్రతకటానికి అవకాశం ఇచ్చాడు, ఉపకారం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉంటారా అలాంటి వారు? ఎవరైనా మన మీద నిందలు వేసేవారిని క్షమించగలుగుతామా? మనకు అపకారం చేసేవారికి కూడా మనం ఉపకారమో చేయగలుగుతామా? ఇది దావీదు మనసు కాదండి. ఇది దావీదుకు ఎక్కడి నుండి వచ్చింది? ఈ మనసు అపకారికి కూడా ఉపకారం చేసే మనసు ఎక్కడి నుండి వచ్చింది? దేవుని దగ్గర నుండి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యేసయ్యని గురించి చెప్పకుండా ఈ వర్తమానం ముగించలేం. ఎందుకంటే మనందరం కూడా అపకారులమే, మనందరం కూడా ప్రమాదకరమైన వ్యక్తులమే, మనందరం కూడా ఏమిటి యేసు క్రీస్తు ప్రభుల వారిని మడమనెత్తి తన్నటానికి లేచినటువంటి వారమే. మనందరం కూడా మన పాపముల చేత, మన అపరాధముల చేత ఆయనకు గాయాలు కలిగించిన వారమే, ఆయనను దుఃఖపెట్టిన వారమే, ఆయనను బాధ పెట్టిన వారమే. ఇంకా చెప్పాలంటే ఆ దేవాది దేవునికి మన అందరము అపకారం చేసిన వాళ్ళమే. ఏం చేసామండి మనం? ఆయనకి అపకారం చేశాం, అపకారం చేశాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను సిలువకు అప్పగించాం, ఆయన గాయపరచబడడానికి కారణమయ్యాం. నా చెలికాడే నన్ను తనతానికి తన మడిమని ఎత్తాడు అని ఏమంటే దేవుని వాక్యంలో రాయబడినట్టుగా ప్రవచనాత్మకంగా, నా చెలికాడే నా స్నేహితుడే ఏమంటే నాతో తిన్నవాడే నన్ను అప్పగించాడని ఏమంటే దేవుని వాక్యంలో రాయబడినట్లుగా మనమే దేవుణ్ణి ఏం చేశామంట? సిలువకు అప్పగించాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను తనటానికి మడిమనెత్తేమంట మనమే. ఆయనను గాయపరిచాం, ఆయనను దూషించాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొట్టబడటానికి మనమే కారణమయ్యాం. ఆ సిలువలో వేలాడబడటానికి మన పాపములే కారణమయ్యినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను విడిచిపెట్టాం, ఆయనను బాధ పెట్టాం, ఆయనను గాయపరిచాం, ఆయనకు మనం అపకారం చేశాం. ఆయన మనల్ని ప్రేమించి లోకానికి తీసుకొని వస్తే, ఆయన తన బిడ్డలుగా మనల్ని ఉంచితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమలో నుండి మనం ప్రక్కకు తొలగిపోయాం, ఆయనను విడిచిపెట్టేశాం. అలాంటి వారమైన మన మీద అపరాధులమైన పాపాత్ములమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, అపకారం చేసే మనసు గల వారమైన మన మీద దేవుడు ఉపకారం అని ఏం చేశాడంట? చూపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనిస్తే మనం తెలుసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, ఆదాము అవ్వలు ఏదెన్లో ఉన్నారు, ఆజ్ఞను అతిక్రమించారు, తప్పు చేశారు. దేవుడు మంచి స్థానాన్ని ఇస్తే దాన్ని ఏం చేశారంటే పోగొట్టుకున్నారు, బయటికి త్రోసివేయబడ్డారు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడిని దుఃఖపెట్టి ఆయన చేసిన మేలుకు, ఆయన చేసిన మంచికి అపకారం చేసి వాళ్ళు ఏం చేశారంటే ఏదోలో నుండి బయటికి త్రోసివేయబడ్డారు. కానీ దేవుడు ఏదేలో నుండి బయటకు వచ్చిన ఆదాము అవ్వలను జ్ఞాపకం చేసుకొని వారి కొరకు ఏం చేశాడంట? చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా దేవుడికి ఎంత ఉపకారం చేసే మనసు అండి. అందుకనే కీర్తనకారుడు అంటాడు, యెహోవా అందరికీ ఎవరంట? ఆయన అందరికీ ఉపకారి. ఆయన ఉపకారం చేసేవాడు, ఎలాంటి వారికైనా ఆయన ఉపకారం చేసేవాడు. ఇప్పుడు ఆదాము అవ్వలు తప్పిపోయారు, ఆజ్ఞ అతిక్రమించారు, ఏదోలో బయటకు వచ్చేసారు. ఇప్పుడు వారిని పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు అని దేవుడు అనుకోలేదు. కానీ వారి కొరకు రక్తాన్ని చిందించి వారికి చర్మపు చొక్కాయలు తొడిగించి ఏమిటి వారి దిగంబరత్వాన్ని కప్పాడు. మనందరి జీవితాల్లో కూడా యేసయ్య అదే కదా చేసింది. మన పాపముల చేత, మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా ఏమని రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకొని, మహిమ వస్త్రాన్ని పోగొట్టుకొని దిగంబరులమై మనందరం ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట వినకుండా ఆయనను దుఃఖాన్ని కలిగించి, ఆయనను బాధ పెట్టి ఉపకారానికి అపకారం చేసిన వారంగా మనం ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవాది దేవుడు మనకు అపకారం చేయలేదు, కానీ మన అపకారానికి మరలా ఆయన ఏం చేశాడంట? ఉపకారమే చేశాడు. అదేంటయ్యా అంటే, మన పాపముల కొరకు ఆ సిలువలో ఆయన మనందరి నిమిత్తం ఏమయ్యాడంట? బలి అయిపోయాడు. మన కోసం ఆ పరలోకం నుండి ఈ లోకానికి ఏం చేశాడంట?
దిగి వచ్చాడు. ఇదిగో వారు నా మాట వినలేరు కదా, అగ్నిని అతిక్రమించారు కదా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిన వారు కదా, నాకు దుఃఖాన్ని చేసిన వారు కదా, నేను మేలు చేస్తే, నేను ఉపకారం చేస్తే, నా పిల్లలుగా వారిని ప్రేమిస్తే, వారిని సంరక్షిస్తే నన్ను విడిచి వెళ్ళారు కదా, వారు అపకారం చేశారు కాబట్టి నేను ఎందుకు వారికి ఉపకారం చెయ్యాలి అని దేవుడు అనుకోలేదు మన జీవితాల్లో. ప్రియమైన అపకారం చేసిన వారం అయినప్పటికీ ఆయన మనకేం చేశాడంట? దావీదు సౌలుకు ఎలాగో ఉపకారం చేశాడో, అపకారం చేసిన సౌలుకు సైతం దావీదు ఎలాగో ఉపకారం చేశాడో, దేవాది దేవుడు కూడా ఈ లోకంలో ఉన్న మనుషులందరూ దేవుణ్ణి తప్పిపోయిన వారుగా ఉన్నప్పుడు, మార్గము తప్పిపోయిన వారుగా ఉన్నప్పుడు, దేవుని పిల్లరా, దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడునో లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను ఏం చేయలేట్లట, పొందలేకపోతున్నారు, అందరూ మార్గము తప్పి పనికి మాలిన వారయ్యారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాంటి పనికి మాలిన వారమైన మనల్ని నిజంగా దేవుడు ప్రేమించి మన పాప శాపములను కొట్టివేయటం కొరకు, మనల్ని రక్షించటం కొరకు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఉపకారం చేయనట్లుగా ఆ పరలోకం నుండి లోకానికి వచ్చి మన పాపములు తన మీద వేసుకొని ఆ సిలువలో మన కొరకు ఏమయ్యాడండి? ఆయన బలి అయ్యాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు అపకారం చేసిన లోకంలో ఉన్న మనుషులందరికీ ఏం చేశాడు? ఆయన ఉపకారం చేసి అందరినీ రక్షించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనందరినీ శిక్ష నుండి ఆయన ఏం చేశాడంట? తప్పించాడు. నరకానికి వెళ్ళాల్సిన మనందరినీ పరలోకానికి వారసులనుగా ఆయన ఏం చేశాడు? మార్చాడు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? యేసయ్య బిడ్డవే కదా, దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నావు కదా, ఈరోజు యేసయ్య మనస్సు మనకి ఏమవ్వాలంట? ఉండాలి. దేవుని పిల్లలమైన మనం కూడా ఈ ఆత్మీయతను, దేవుడు కలిగిన మంచి గుణమును, ఏమిటని దేవుని ఆ గుణాన్ని కలిగిన ఆ దావీదులాగా మనం కూడా అపకారం చేసిన వాళ్ళకు కూడా ఏం చేయాలంట? చేయాలి. ఏం చేయాలి? ఎంతమంది ఉన్నారు మీరు అపకారం చేసిన వాళ్ళు కూడా ఉపకారం చేశానయ్యా అని చెప్పగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పారా ఎవరైనా? ఎవరు చెప్పరా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయంలో నేనైతే చెప్పగలుగుతాను. నాకు చాలామంది అపకారం చేయాలని చూశారు, అపకారం చేశారు, కానీ నేను ఎప్పుడు ఎవరికి అపకారం చేయలేదు. తిరిగి వాళ్ళకి నా చేతనైనంత మట్టుకు అపకారం చేసిన వాళ్ళకు కూడా ఏం చేశాను తెలుసా? ఏమండి? ఉపకారమే చేశాను. దేవుని పిల్లలు, వాళ్ళు నన్ను ద్వేషించిన వారైనా, దూషించిన వారైనా, నన్ను గాయపరిచిన వారైనా, నన్ను బాధ పెట్టిన వారైనా, దేవుని పిల్లరా, మరలా వారు నా సహాయానికి వచ్చినప్పుడు నేనే వారిని ఎప్పుడు కూడా ఏం చేయలేదంట? తిరిగి నిందించలేదు. దేవుని పిల్లరా, దేవుని సేవకునిగా ఎక్కడుండి చెప్తున్నాను ఒక మాట, నా జీవితంలో మాత్రం నేను అపకారం చేసిన వాళ్ళకు కూడా ఉపకారమే చేశాను. ఆ మనస్సు దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు కలిగి ఉన్నాడు కాబట్టి ఆ మనస్సు, మనం కూడా ఏం కలిగి ఉండాలంటే ఆ మనస్సును కలిగి ఉండాలి. అందుకే నేను మరలా చెప్తున్నాను, దేవుని పిల్లలమైన మనకి శత్రువులు ఎవరో చెప్పాలి. శత్రువులు ఎవరో ఉండకూడదు. నేను ఉపకారం చేశారు కాబట్టి ఉపకారం చేస్తానయ్యా అంటావా? మంచిదే, అదొక చిన్న స్థాయి ఆత్మీయతే. నువ్వు ఉపకారం చేసిన వాళ్ళకి ఉపకారం చేస్తున్నావు అంతే. నీకు రొట్టె పెట్టిన వాళ్ళకి రొట్టె ఇస్తున్నావు, ఏమంటండి, నీకు ఏదైనా చేసిన వాళ్ళకి మరలా చేస్తున్నావు అంతే. కానీ ఆత్మీయత అంటే ఎలా ఉంటుందో తెలుసా? యేసు ప్రభు వారు ఏం చెప్పారు? శత్రువులను సైతం ఏం చేయండి? ప్రేమించండి. నీ శత్రువు ఆకలి కొని ఉంటే ఏం చేయమంటున్నాడు? అతనికి భోజనం పెట్టమన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఇది దేవుడు చెప్పేటువంటి ఆజ్ఞ, దేవుడిచ్చి ఆజ్ఞ, దేవుడు చెప్పేటువంటి మాట. అపకారం చేసిన వాళ్ళను కూడా ఏం చేయాలంట? మనము ఉపకారము చేసేటువంటి వారంగా ఉండాలి. ఇది దేవుని మనస్సు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అట్టి మనస్సును మనం ఏం చేయాలంట? కలిగి ఉండాలి. మూల వాక్యంలో చదవబడిన మాటలు, నా మాటలు ముగిస్తున్నాను. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని ఈరోజు దేవుని ఉపకారములను మరవకుండా, ఆయనకు అపకారం చేసే వారంగా మనం ఉండకుండా, దేవుని బిడ్డలారా,
ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు దేవుడు మన జీవితాల్లో చేస్తున్నాడు. ఆత్మ సంబంధమైన, భౌతికమైన ఏమిటంటే ఉపకారములను మనం దేవుని ద్వారా పొందుకుంటున్నాం. రక్షింపబడ్డాం, ఆయన శిలువ కార్యము ద్వారా విమోచింపబడతాం, విడుదల పొందాం. అయినా సరే ఇప్పుడు ఇంకా నువ్వు దేవునికి మేలులను మరిచిపోయి, ఏమిటండి ఆయన చేసిన మేలులను మరిచిపోయి, ఒకవేళ ఇంకా నువ్వు దేవునికి అపకారం చేసే వ్యక్తిగా ఉన్నావా, అది మంచిది కాదు. అది మంచిది కాదు. దేవుని చేసిన ఉపకారములను మరొక ఎల్లప్పుడూ మనం ఆయన ఏం చేద్దాం, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం, ఆయనను ఆరాధిద్దాం, ఆయన నామాన్ని ఘనపరుద్దాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మనం కూడా కలిగి ఉందాం. దేవుడి మాటలో మన హృదయాల్లో ముద్రించునుగాక, ఆశీర్వదించునుగాక. అపకారం చేసిన వారికి కూడా ఉపకారం చేసే ఆ దేవుని మనస్సు ఈ రోజు నుండి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. ఆమేన్.